జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఈసీ కంటే జగన్ గొప్పవారు కాదన్న చంద్రబాబు, పోలీసులు చెప్పినా వినకుండా మార్కెట్ యార్డుకు వెళ్లారన్న సీఎం. మాజీ సీఎం జగన్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మిథున్ రెడ్డి లేఖ. జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. రక్షణ కల్పించడంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది నీటి కోసం కాదు, బీఆర్ఎస్ నేతల జేబులు నింపేందుకే అన్న ఉత్తమ్. ఏపీ జలదోపిడీకి గత ప్రభుత్వం సహకరించిందన్న మంత్రి. రేపు మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి హాజరు. అభ్యర్థులకు మద్దతుగా ఓటర్ల సభలో పాల్గొనున్న కిషన్ రెడ్డి. సోషల్ మీడియాలో తన అకౌంట్స్ను బ్లాక్ చేసిన రాజాసింగ్. ఈ నిర్ణయం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లా మంథని ఎంఆర్ఓ ఆఫీస్పై ఏసీబీ దాడులు. 3,000 లంచం తీసుకుంటూ చిక్కిన సర్వేయర్ జానోతు గణేష్. ఎన్టీఆర్ జిల్లా పెద్దతండా అంగన్వాడీ స్కూల్లో కలకలం. కోడిగుడ్లు తిన్న 11 మంది చిన్నారులకు అస్వస్థత. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందని వ్యాఖ్య. బీహార్ అయినా బెంగాల్ అయినా తగ్గేదే లేదని కామెంట్. ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉచిత స్కూటీలు. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. 2022 ఎన్నికల హామీల అమల్లో భాగంగా డెసిషన్. ఏడు రోజుల్లోగా అక్రమ ఆయుధాల్ని సరెండర్ చేయండి. ప్రజలకు మణిపూర్ గవర్నర్ విజ్ఞప్తి. లేదంటే కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరిక. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు. సీఎం రేఖా గుప్తాకు హోంశాఖ, ఆర్థిక, విజిలెన్స్ శాఖలు. పర్వేష్ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్ వర్క్ శాఖ. రవీందర్ ఇంద్రజ్కు సాంఘిక సంక్షేమ శాఖ. యమునా హారతి కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. మంత్రులతో కలిసి వాసుదేవ ఘాట్కు ముఖ్యమంత్రి.